నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో ప్రీవియస్ వీడియోలో పెళ్ళిళ్ళు ఎందుకు డిలే అవుతాయనే దాని గురించి మీరు మాట్లాడటం జరిగింది. ఎక్కువగా డివోర్స్ కేసెస్ చూస్తూ ఉంటాం మనం. అంటే ముహూర్త బలం ఎంత గట్టిగా ఉన్నా కూడా ఎందుకో తెలియకుండానే కొన్ని పెళ్ళిళ్ళు డివోర్స్ వరకు వెళ్తూ ఉంటాయి. దానికి అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు వివాహం అయ్యి ఇబ్బందుల్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం అంటే డైవర్సెస్కి ఏ నంబర్లు కారణం. సో ఏ తేదీలో పుడితే డైవర్స్ అయ్యే ఆస్కారం ఎక్కువ, ఏ తేదీల్లో పెళ్లి చేసుకుంటే డైవర్స్ అయ్యే ఆస్కారం ఎక్కువ. సో ఈ 3 పాయింట్స్ డిస్కస్ చేద్దాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బర్నింగ్ టాపిక్. ఇది ఒకరి సమస్య కాదు, ఆల్మోస్ట్ ప్రతి 3 ఇంట్లో ఒక ఇంట్లో ఈ సమస్య. సో 3 ఇల్లు తీసుకుంటే ఒక ఇంట్లో కొట్లాట్లు ఉంటున్నాయి, 4 ఇల్లు తీసుకుంటే ఖచ్చితంగా ఒక ఇంట్లో డైవర్స్ ఉంటుంది. అంటే డైవర్స్ పర్సంటేజ్ ఈజ్ ఆల్మోస్ట్ 25% నౌ. ప్రతి 4 కాపురాల్లో ఒక కాపురం విడిపోతూ ఉంది, కొట్టుకుంటూ ఉంటున్నారు, వేరేగా ఉంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ మ్యారేజ్ డేట్స్ తీసుకుంటే 4 కానీ 13 కానీ 22 కానీ 31 కానీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు రాహు ప్రభావం వల్ల మ్యారేజెస్ ఆర్ గోయింగ్ ఇన్ టు క్వారల్స్, ప్రాబ్లమ్స్, అన్వాంటెడ్ డిస్ప్యూట్స్ అండ్ లీడింగ్ టు డైవర్స్. సో ఎవరైనా సరే 4, 13, 22, 31 పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కరెక్షన్స్ చేయించుకొని కంపాటబిలిటీ పెంచుకొని, ఎందుకంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ 4, 13, 22, 31 బయటపడాలంటే పేరులో బలంతోనే సాధ్యం. సో డైవర్స్ అవ్వడానికి 4, 13, 22, 31 మ్యారేజ్ చేసుకోవడం ఒక ప్రధాన కారణం. సెకండ్ డేట్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ ద పర్సనల్ లైఫ్, మ్యారేజ్ లైఫ్, ఇది 8, 17, 26. ఈ 8, 17, 26లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా 100కి 75 మంది దే ఆర్ సఫరింగ్ విత్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఒక పిల్లవాడు పుట్టినా కొట్లాట్లు, 2 పుట్టినా కొట్లాట్లు, 3 పుట్టినా కొట్లాట్లు, విడాకులు అవుతూ ఉంది. అంటే ఇది ఇన్నెవిటబుల్. 8, 17, 26లో పుట్టిన వాళ్ళు భార్య ఇద్దరు పేర్లో కరెక్షన్ చేసుకొని కంపాటబుల్ డోస్ హై లెవెల్లో పెట్టుకోలేకపోతే ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఇస్ 75%. సో ఫస్ట్ 4, 13, 22, 31 ఒక కారణం అయితే, సెకండ్ 8, 17, 26 డేట్లో మ్యారేజ్ చేసుకోవడమే ఒక ప్రాబ్లం. సో థర్డ్, సో ఈ భార్య కానీ భర్త కానీ ఈ ఇద్దరిలో ఎవరి పేర్లో అయినా సరే 18 నంబర్ వస్తే, 18 నంబర్ని రక్తం కారుతున్న చంద్రుడు, అంటే తలకాయలో ఉంచి రక్తం కారు, అంటే ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. భార్యలో 18 ఉన్నా భర్తలో 18 ఉన్నా ఈ ఇద్దరు విడిపోవాల్సిందే. ఎందుకంటే ఈ 18 ఉన్న వాళ్ళు చిన్న విషయం పెద్ద చేసుకుంటారు, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, మనశ్శాంతి తక్కువ ఉంటుంది. సో ఒక చిన్న విషయం జరిగితే దాన్ని లాక్కుంటా గంటలు కొట్లాడే ఓపిక ఈ 18 నంబర్ వాళ్ళకు ఉంటుంది. సో 18 నంబర్ వల్ల అన్వాంటెడ్ కోరల్స్, టెన్షన్స్, కోర్ట్ కేసెస్ అండ్ డైవర్స్ అయ్యే ఛాన్స్ విపరీతంగా ఉంటుంది. అదే భార్య పేరులో 1వ నంబర్ ఉండి భర్త పేరులో 6వ నంబర్ ఉన్న ఈ 1, 6 ఎఫెక్ట్ వల్ల, ఈ 1 సూర్యుడు 6 శుక్రుడు ఇవి పక్కపక్కన చేరినప్పుడు ఈ 1 సూర్యుడు శుక్రుడిలో ఉన్న శక్తినంతా తీసేసి, సో అందుకే 1, 6 ఉన్న 16 ఉన్న బ్లాస్టింగ్ నంబర్ అంటారు. సో ఈ 1, 6 ఎఫెక్ట్ వల్ల ఫ్యామిలీ క్వారల్స్, యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ విపరీతమైన కొట్లాట్లు ఉంటాయి. అదే భార్య 3లో పుట్టి భర్త 6లో పుట్టిన 3, 6 ఎఫెక్ట్, 3 జూపిటర్, 6 వీనస్, 3, 6 ఎఫెక్ట్ వల్ల అన్వాంటెడ్ కోరల్స్, డిస్ప్యూట్స్ అండ్ డైవర్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. 3, 6లో ఈవెన్ హెల్త్ కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది అండ్ ఆ ఇంట్లో డబ్బు కూడా నిలబడదు. సో 1, 4 సిరీస్లో పుట్టిన వాళ్ళు 4th, 13, 20, 31 మ్యారేజ్ చేసుకున్న, సెకండ్ 8, 17, 26 మ్యారేజ్ చేసుకున్న, 18 నంబర్ ఉన్న భార్య పేరులో 1 లేదా భర్త పేరులో 1, భార్య పేరులో 6 ఉన్న, 1, 6 ఉన్న, లేదా 6, 3 ఉన్న. 6, 3 అంటే ఏం లేదండి, మన నెల్లూరు పక్క ఏమంటారంటే వాళ్ళ కాపురం 6, 3 అయిపోయింది, అంటే కొట్టుకోపోయింది, పాడైపోయింది, చెడిపోయింది అని అనడానికి నిదర్శనం. సో ఇవి ఈ నంబర్స్ కాకుండా
27 నంబర్ కానీ భార్యలో కానీ భర్తలో ఉంటే దీన్ని డిప్రెషన్ నంబర్ అంటారు. భర్త ఎంత బాగా చూసుకున్నా భార్య డిప్రెషన్లోకి వెళ్తుంటుంది, లేదా భార్య ఎంత బాగా చూసుకున్నా భర్త డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాడు, హ్యాపీనెస్ ఉండదు. సో ఈ 27 నంబర్ మానసిక ఆందోళన నంబర్, డిప్రెషన్ నంబర్, సూసైడ్ నంబర్, డైవర్స్ నంబర్, డెత్ నంబర్ అంటారు. సో ఈ 5 నంబర్లు లేకుండా చూసుకుంటే కాపురాలు హ్యాపీగా సాగుతాయి, ఎలాంటి కొట్లాట్లు లేకుండా. సో మెయిన్ డైవర్స్కి కారణం ఈ 5 నంబర్ ఎఫెక్ట్స్. ఈ నంబర్స్ లేకుండా మీ పేర్లో చూసుకోగలిగితే చాలా అదృష్టవంతులు. సో నేను లాస్ట్లో పేర్లో బలం ఉందో ఎలా తెలుసుకోవాలో చెప్తాను. మీరు మీ పేర్లో బలం చెక్ చేసుకోండి. ఈ రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే కరెక్ట్ చేయించుకోండి. ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి. థ్యాంక్ యూ సార్. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెళ్ళిళ్ళ వరకు కార్పొరేట్ కంపెనీస్కి మంచి ముహూర్తం కానివ్వండి, బ్రాండ్ కానివ్వండి, లోగో కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు సజెషన్స్ అవి ఇస్తూ ఉంటారు. దాంతోపాటు నేమ్ కరెక్షన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి వాటి మీద కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అండ్ అపాయింట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి అడుగుతున్నాను, మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అనే ప్రాసెస్ ఏంటి? సో చాలామందికి వాళ్ళ పేర్లో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి. కొంతమంది లైఫ్ సాఫీగా జరుగుతూ 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఒక్కసారిగా కూలిపోతుంది. నేను చాలామంది, కొన్ని వేల మంది, లక్షల మంది చూశాను. 50 ఏళ్ళకి జీవితం మళ్ళా స్టార్ట్ చేయాలి, 0 అయిపోయినామని చెప్పిన వాళ్ళు. అన్ని రోజులు బాగున్నారు కదా, పేర్లో అంతవరకే పెట్రోల్ ఉంది, అంతవరకే ఎనర్జీ ఉంది, అంతవరకే లాగుతుంది, మళ్ళీ డౌన్ అయిపోతుంది. సౌందర్య 33,000 వరకు చాలా బాగుంది, యాక్సిడెంట్లో ప్రాణం కోల్పోయింది. సో పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది కూడా, సావిత్రి గారు కోమాలకు వెళ్ళిపోవడం 40కి అంతా, శ్రీదేవి గారు చూడ ఎంత దుర్మరణం, ఎలా ఊహించుకుంటామా, బాత్రూంలో పడిపోయి చనిపోతాను. నేనైతే ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను. సో పేరులో నంబర్ బాగాలేకపోతే ఖచ్చితంగా కిందకి లాగేస్తుంది, కిందకి పాడేస్తుంది, మనిషిని లేకుండా చేస్తుంది, యాక్సిడెంట్స్ చేపిస్తుంది. సో మనిషి నంబర్ ఎంత ఇంపార్టెంటో వెహికల్ నంబర్ కూడా అంత ఇంపార్టెంటే, సెల్ ఫోన్ నంబర్ కూడా అంత ఇంపార్టెంటే. ఇక్కడ ప్రజెంట్ అయితే నేను మీ పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవడానికి 3 నంబర్లు ఇస్తాను. ఈ నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరు బాగుందా లేదా, బాగుందంటే బాగుంది, బాగలేదంటే ఎందుకు బాగలేదు, ఏ నంబర్ వల్ల బాగలేదో క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది 1 టైం ఫీ ఉంటుంది. దిస్ విల్ గివ్ యూ లైఫ్ టైం హ్యాపీనెస్. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి పంపించండి. ఒక నంబర్కే పంపించండి, ఒక నంబర్కి ఇంకొక నంబర్కి 3 నంబర్లకు పంపించండి దయచేసి. మీరు పంపించాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9703335056 9703335056. ఈ 3 వాట్సాప్ నంబర్లో ఏ ఒక్క నంబర్కే పెట్టండి, అన్ని నంబర్లు పెట్టకండి. ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో పెట్టకండి, మీ సమస్యలు పెట్టకండి. నేను పేరు చూశాక క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. గత 4 ఏళ్లుగా ఆన్లైన్లోనే చేస్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. సో మీరు మీ పేరు బాలేదన్నాక ఎంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే పేరులో ఒక అక్షరం మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నాయర్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.